గురుభ్యో నమః. భాగ్యభావంలో చంద్రుడు. తొమ్మిదవ భావంలో చంద్రుడు. చంద్రుడు భావోద్వేగాల ఇంకా గ్రహంగా గురువు మరియు భాగ్యస్థానమైన తొమ్మిదవ భావంలో ఉండడం అనేది విశేషంగా భావోద్వేగపరమైన ధార్మిక అనుసంధానాన్ని సూచిస్తుంది. తొమ్మిదవ ఇల్లు ధర్మము, ఉన్నత జ్ఞానము, భాగ్యము అంటే భాగ్యస్థానం, దీర్ఘ దూర ప్రయాణాలు, తాత్వికత, ఆధ్యాత్మికత, గురువులు, తండ్రి మరియు నైతిక ధర్మబుద్ధికి ప్రతినిధిగా నిలుస్తుంది. చంద్రుడు ఈ భావంలో ఉండడం వల్ల జ్ఞానము, విశ్వాసము, ధర్మం పట్ల గాఢమైన అనుభూతి కలిగిస్తుంది. ఎవరైనా ఆధ్యాత్మికత, తాత్వికత పట్ల ఆకర్షితులై మానసిక శాంతిని పొందుతారు. తొమ్మిదవ భావంలో చంద్రుని సానుకూల ప్రభావాలు. ఈ ఇల్లు భాగ్యానికి, ఉన్నత జ్ఞానానికి సంబంధించింది కాబట్టి చంద్రుడు ఇక్కడ ఉంటే భావోద్వేగపరమైన పరిపక్వత కలిగి తాత్విక దృష్టికోణం కలుగుతుంది. ఇది చంద్రునికి మంచి స్థానం. స్థానికుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ చెడు గ్రహ ప్రభావాలు అంటే చేసిన సేవకు గుర్తింపు రాదు. తల్లి చిన్ననాటి నుండి మార్గదర్శకురాల నుండి కొన్నిసార్లు తండ్రి పాత్రను పోషిస్తారు. ధర్మపరమైన నమ్మకము, జీవిత లక్ష్యం పట్ల విశ్వాసం బలంగా ఉంటుంది. దోషరహిత చంద్రుడు అయితే ఇంకా బలమైన అంతఃప్రజ్ఞ అంటే ఇంట్యూషన్ మరియు ముందస్తు భావనా శక్తిని ఇస్తుంది అంటే ప్రిమానిషన్. ఈ స్థానంలో చంద్రుడు ఉంటే స్థానికుడు నేటివ్ గ్రంథాల ద్వారా మాత్రమే కాకుండా అనుభూతుల ద్వారా జ్ఞానం పొందుతాడు. మంచి గురువులు లేదా అధికారి సహకారం లభించవచ్చు. అనుకూల గ్రహస్థితి ఉన్నప్పుడు భావోద్వేగాల ఆధారంగా వచ్చిన ప్రతిభ, ఉత్తమ రచయితలు, కవులు, ఆధ్యాత్మిక సలహాదారులు కావచ్చు. సోదరుల ప్రభావం భావోద్వేగాలపై బలంగా ఉంటుంది. కానీ చెడు ప్రభావం ఉంటే అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. తొమ్మిదవ భావంలో చంద్రుని ప్రతికూల ప్రభావాలు. ఈ స్థానం ద్వారా శాంతమైన, పుణ్యమైన ఆలోచన విధానం కలుగుతుంది. కానీ చంద్రుడి యొక్క భావోద్వేగ సున్నితత్వం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరుల పట్ల అధిక సానుభూతి చూపడం వల్లనే తాను నష్టపోవచ్చు. సానుభూతితో నిర్ణయాలు తీసుకోవద్దు. రెండవ భావము, నాలుగవ భావంతో 6, 8 సంబంధాల వల్ల కుటుంబంలో విశ్వాసాల వల్ల కలహాలు తలెత్తవచ్చు. రహస్య సంబంధాలలో పాల్గొనడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. భావోద్వేగంతో కుంగిపోయిన వేళలో ఇతరుల సలహాలు తీసుకునే అవసరం ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో తానే ఇబ్బందులు పడవచ్చు. వారసత్వ సంపత్తికి విషయంలో ఆసక్తి లేకపోవచ్చు లేదా దాన్ని వదులుకోవచ్చు. కారణం చంద్రుడు కర్కాటక రాశిలో మరియు గురుడు ధనురాశిలో 6, 8 సంబంధం ఉండడం వల్ల. చెడు గ్రహస్థితిలో అయితే కనుక దానికోసం పోరాటం చేస్తారు. మంచి స్థితిలో అయితే వదిలేస్తారు. కేవలం ఎవరి పట్లైనా కనికరం లేదా వారి బాధలను చూసి పెళ్లి చేసుకుంటే తర్వాత సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడూ నైతికత, ధర్మబుద్ధి మర్చిపోవద్దు. కేవలం భావోద్వేగాలతో ప్రవర్తించకూడదు. ముగింపు. తొమ్మిదవ భావంలో చంద్రుడు మంచి స్థానమైనప్పటికీ అది చివరికి శాపంగా మారే అవకాశం ఉంది. జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. చంద్రుడు గురువుని ఇంటి దర్శించినప్పుడు ఏమవుతుంది? తనతో వివాహేతర సంబంధం జరిగి బుద్ధుడు జన్మించాడు. నీతి కథ ఏమిటంటే మనం మంచి చేయాలనుకున్నా కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇతరుల కన్నీళ్లు చూసి వారికి సహాయం చేయాలనే తాపత్రయత నష్టపోవచ్చు. వారు తమ స్వకర్మ వల్ల బాధపడుతున్నారు కాబట్టి భావోద్వేగంతో సహాయం చేయకూడదు. ధన్యమైన చంద్రుడి స్థానం వల్ల గొప్ప అంతఃప్రజ్ఞ, శుభమైన భాగ్యం లభించవచ్చు. కానీ తన ధర్మాన్ని, నైతికతను నిలబెట్టుకోవడం అవసరం. ప్రతిరోజు ఆలయాలను సందర్శించడం, పురాతన తత్వాలు చదవడం వంటి ప్రక్రియ స్థానికుడిని ఆత్మకు ఆహారం వంటిది. ధన్యవాదాలు.